హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. ఈరోజు నేను మీకు ఒక ప్రసాదాన్ని చేసి చూపిస్తాను. సో ఇది ఎలా చేయాలో, ఎంత కొలతలు తీసుకోవాలో కరెక్ట్ మెజర్మెంట్స్తో నేను మీకు చెప్తాను. ఇది మన ఇంట్లో ఉండే జస్ట్ 3 ఐటమ్స్తోనే ఈ ప్రసాదాన్ని నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మంచి టెక్స్చర్తోని ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా చేయాలో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందు మనం ఈ ప్రసాదం తయారు చేయడం కోసము బెల్లాన్ని తీసుకుందాము. సో బెల్లము 1 కప్పు దాకా తీసుకుంటున్నాను నేను. ఒకవేళ బెల్లం నచ్చని వాళ్ళైతే బెల్లానికి బదులుగా చక్కెరని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్లు పోయండి. మీరు ఏ గిన్నెతోనైతే బెల్లం తీసుకుంటారో అదే గిన్నెతో 2 వంతులు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకొని కరగనివ్వాలి. ఇదేం పాకం పట్టాల్సిన అవసరం లేదు, మామూలుగా కరిగిస్తే సరిపోతుంది. మనం కరిగించుకుంటే ఏంటంటే ఇందులో ఏమన్నా నలకలు, చిన్న పొట్టు లాంటిది, లేదంటే చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేయడం వల్ల అవన్నీ రాకుండా ఉంటాయి. ఈ బెల్లం కరిగే లోపల మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని ఇందులో 1 కప్పు దాకా నెయ్యిని వేసుకోండి. మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాము, దానికి ఈక్వల్గా 1 కప్పు నెయ్యిని తీసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బెల్లము నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని తీసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలిపేయండి. ఇదంతా చేసేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి. అసలు ఎప్పుడు కూడా మంటని మీడియంలోకి కానీ హై ఫ్లేమ్లోకి కానీ అస్సలు పెట్టకండి. మనం తయారు చేసుకునే ఈ ప్రసాదానికి ట్రిక్ అంతా ఇక్కడే ఉంటుంది. పిండి ఎంత నిదానంగా, ఎంత బాగా వేగితే ప్రసాదం టేస్ట్ అంత బాగా వస్తుంది. అందుకని మీరు అస్సలు హడావిడి పడకుండా ఓపిక్గా వేయించుకోండి. మనం గోధుమ పిండి వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కలపడం మానేస్తే అడుగు పట్టిపోతుంది. ఇది గోధుమ పిండి ఒక 8 నుంచి 10 నిమిషాల టైం తీసుకుంటుంది మంచిగా ఫ్రై కావడానికి. గోధుమ పిండి కలర్ అనేది కొంచెం మారి కొంచెం ముదురు రంగులోకి మారుతుంది. అప్పటి వరకు మీరు కలుపుతూనే వేయిస్తూ ఉండాలి. ఇంతకీ నేను చేసే ప్రసాదం పేరేంటో చెప్పలేదు కదా, గురుద్వారలో చేసే ఫేమస్ కడా ప్రసాదం. ఈ ప్రసాదానికి ఖచ్చితంగా నెయ్యిని మాత్రము ఈక్వల్ క్వాంటిటీలోనే వేయాలి. మీరు ఇక్కడ నెయ్యిని తగ్గిస్తే మాత్రం ఈ టేస్ట్ మీకు అస్సలు రాదు. టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇంత నెయ్యి వాడడం ఇష్టం లేకపోతే మీరు గోధుమ పిండి క్వాంటిటీని కూడా తగ్గించుకోండి. 1/2 గ్లాస్ వేసుకోండి, లేదంటే 1/2 కప్పు వేసుకోండి. మీరు జస్ట్ దేవుడి ప్రసాదం వరకే చేయాలనుకుంటే ఒక చిన్న కప్పు కొలతతో చేసుకోండి. కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాలు కలిపిన తర్వాత నాకు ఈ కలర్ వచ్చింది. చూడండి, కొంచెంగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది. మన గోధుమ పిండి కలర్ అనేది మారిపోయింది కదా. ఇప్పుడు మనకి పిండి ఉడికిపోయింది. ఇందులో మనము ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఈ నీళ్లు వేసేటప్పుడు గోధుమ పిండి కొంచెం ముద్దలుగా అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. కలుపుతూ కొన్నిగా వేసుకుంటూ నీళ్ళని మొత్తం వేసేసుకొని ముద్దలు లేకుండా నీట్గా కలిపేసుకోండి. మనకి ఈ ప్రసాదం చేయడానికి జస్ట్ 10 to 15 మినిట్స్ టైం తీసుకుంటుంది అంతే. కానీ ఒక గోధుమ పిండి వేయించడానికి మాత్రమే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మిగతాదంతా తొందరగానే అయిపోతుంది. సో ఇప్పుడు మనం వేసుకునే ఈ గోధుమ పిండి కొద్దిగా గట్టి పడుతూ ఉంటుంది. మనం కలిపేటప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ మనం వేసిన గీ అనేది సైడ్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇదంతా కావడానికి ఒక 2 నుంచి 3 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలాగే కొంచెం కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. చూడండి, కాసేపటి తర్వాత నెయ్యి బయటకు రిలీజ్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు మన ప్రసాదం రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇందులో ఇలాచీ పొడి కానీ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో కానీ వేయించుకొని వేసుకోవచ్చు. కానీ నేనేమీ వేయట్లేదు, మీకు నచ్చితే వేసుకోండి. ఇక్కడ నేను చెప్పిన కొలతల్లో మాత్రం ఏ చేంజెస్ చేయకండి. మీరు దేంతోనైతే తీసుకుంటారో అదే కప్పుతో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకోవాలి. ఒక నీళ్లు మాత్రమే డబల్ క్వాంటిటీలో వేయాలి. సో ఈ గురు పౌర్ణమికి మీలో ఎంతమంది ఈ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా చేసి పెట్టారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్లో సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన లాప్సీ రవ్వ స్వీట్ రెసిపీ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. సండే ఈ ప్రసాదాన్ని కూడా చేసి పెట్టండి. ఇలాంటి మరెన్నో ట్రెడిషనల్ రెసిపీస్తో పాటు మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.